ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో స్థానిక నెల్లూరు గ్రౌండ్ హోటల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో జేహో బీసీ మహుజన్ల సమర శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు కొల్లూరు రవీంద్రబాబు, రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల కోసం బీసీలను వాడుకొని నేడు వారికి మొండు చేయి చూపిస్తుందని మండిపడ్డారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆవుల రవీంద్ర గారు మత్స్యకార సంఘ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కప్పిలి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం. రేవతక్క గారిని వేదిక మీద రావాల్సింది. సరే, పెద్దలందరూ మాట్లాడారు. బలహీన వర్గాల వారందరం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, హత్యలు, దోపిడీలు, దుర్మార్గాల గురించి అనేక మంది వివరించారు. దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా బలహీన వర్గాలకి, షెడ్యూల్ తెగలకి, షెడ్యూల్ కులాలకి, మైనారిటీలకి ఏదో ఒక పథకం ద్వారా మనం లబ్ధి పొందుతూనే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఎక్కువ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు, ఏవి చేస్తున్నారు, ఏవి చేయలేదనేది అనునిత్యం చూస్తున్నాం. సరే, ఇక్కడ అయ్యా వైకాపా ఓడిపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోతారు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. మనకొచ్చేది ఏంటి? బలహీన వర్గాల వారికని మీరు అనుకోవచ్చు. లేకపోతే అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోతాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. ఈ పక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు, కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారు. మళ్ళీ తెలుగుదేశం వస్తే గతంలో ఇచ్చినట్టే పథకాలు ఇస్తాయి కదా అనేది. ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి, బలహీన వర్గాలు ఎప్పుడు మంత్రి కాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. పార్టీలు పక్కన పెట్టి బీసీలందరూ సంతోషం పడ్డారు. అది తెలుగుదేశమా, బీజేపీయా, కమ్యూనిస్టా,
కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీనా నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని. కానీ మనకేం ఒరిగింది? బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చర్చించుకోవాలి మనం ఈరోజు. రత్నం గారు, నెలవల సుబ్రహ్మణ్యం, సునీల్ మొత్తం అందరికీ జిల్లాలో నచ్చ చెప్పుకొని కావలకు తీసుకున్నాం. ఈరోజు కూడా ఇచ్చారు, మళ్ళీ మా గ్రామానికే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆప్కాప్ చైర్మన్. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కావల నుంచి తడదాకా వచ్చి చూడండి. తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టామో, మల్టీపర్పస్ తుఫాన్ షెల్టర్. కోవూరులో 8 కట్టాడు సీనన్న, 8 కట్టాడు విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో తుఫాన్ షెల్టర్లు. ఎప్పుడో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం దగ్గర పొన్నపూడికి అల్లూరికి బ్రిడ్జి కడతామని చెప్పారు, పైడేరు. 30 సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి. తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అనేక ప్రభుత్వాలు మారినాయి. అక్కడ కావల్లో మస్తాన్ రావు ఓడిపోయినా, కోవూరులో సీనన్న గెలిచిన, ఇద్దరం మాట్లాడుకొని బ్రిడ్జిని కట్టి ఓపెనింగ్ చేశాం. జువలదిన్నే ఎప్పుడో 1979లో పెద్ద గాలివాన్ అని చెప్తుంటారు. ఆ గాలివాన్ అప్పుడు వచ్చిన మంత్రులు, ముఖ్యమంత్రి వాగ్దానం చేసిపోయారు, చెప్పలేరు మీద బ్రిడ్జి కడతామని. బ్రిడ్జి కట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశాం. మత్స్యకార గ్రామాల్లో కావిల మండలం అయినా, భోగోలైనా, అల్లూరైనా, విడవలూరైనా, ఇందుకూరుపేట అయినా, అది ముత్తుకూరైనా, వెంకటాచలమైనా, గూడూరు, తడ, సుళ్ళూరుపేట, కోట, వాకాడు మండలాల్లో మీరు చెప్పుకునేదానికి ఒక్క పనైనా మేము చేశాం మత్స్యకార గ్రామాలకని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావు గారు ఈరోజు మాట్లాడున్నాడు. ఆయన ఎక్కడో ఢిల్లీలో నుంచో ఏలూరు నుంచో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట. మీ ఇద్దరిని వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. అనిల్ కుమార్ యాదవ్, మస్తాన్ రావుని, ఒకరు మంత్రి, ఒకరు రాజ్యసభ సభ్యులు. ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ బీసీ భవన్ ఇచ్చింది. నెల్లూరు నగర నడిబొడ్డులో స్థలం ఇచ్చాం బీసీ భవన్ కి. ఈ దద్దమ్మలిద్దరూ అనిల్ కుమార్ యాదవ్, మస్తాన్ రావు బీసీ భవన్ కూడా నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో. మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది? తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు బీసీలకని. మేమిచ్చిన బీసీ భవన్, మేము నిర్మాణం మొదలుపెట్టిన బీసీ భవన్. 5 సంవత్సరాల కాలం, 3 సంవత్సరాల మంత్రిగా ఉన్నావు. నీ టౌన్లో నువ్వు చేసిన పని ఏంటంటే ఆ శిలాఫలకం పగలగొట్టడం. అచ్చెన్నాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం పగలగొట్టడం తప్పితే ఈ నెల్లూరు జిల్లాలో కావలి, కోవూరు, నెల్లూరు, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరికి బీసీ భవన్లు ఇచ్చాం. ఒక్కటైనా నిర్మాణం జరిగిందా? నెల్లూరు నగరంలో కులానికి 20 సెంట్లు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి స్థలం ఇచ్చి బిల్డింగులు శాంక్షన్ చేశాం. పూర్తి చేసిందా వైకాపా ప్రభుత్వం? నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నా మిత్రుడు పోల్శెట్టిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ఆప్కాప్ చైర్మన్ చేశాం. ఇక్కడ పెద్దలు పోలంరెడ్డి, సోమిరెడ్డి అందరి సహకారంతో రూపాయలు నిధులు ఇచ్చాం. ఆదరణ పథకం ద్వారా మగ్గాలు 10% సబ్సిడీ, నూలు, ఇళ్ళు, వర్కింగ్ షెడ్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? మనం పోలంరెడ్డి కాకపోతే నల్లపరెడ్డి అవుతాడు, సోమిరెడ్డి కాకపోతే కాకాని అవుతాడు. ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు. మనకి ఎవరు చేస్తున్నారో గుర్తుంచుకోవాలి. మనకి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు 54. ఒక్కడైనా
ఒక్కడైనా కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి బొకే ఇచ్చిన పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో 54 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఈ 4 సంవత్సరాల 10 నెలలు అసలు ఒక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి కలవల. ఇది మన చైర్మన్లకున్న గౌరవం. 54 మంది చైర్మన్లు 2-3 సంవత్సరాలుగా అయ్యా నీతో ఓ ఫోటో తీసుకుంటామంటే దిక్కు లేదు మనకి రాష్ట్రంలో బలహీన వర్గాల చైర్మన్లకి. ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తులు కాదు ఇక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక యాత్రల పేరుతో పదే చెప్తున్నారు మేము 54 చైర్మన్లు ఇచ్చామని. మన చైర్మన్ల పరిస్థితి ఏంటంటే తాడేపల్లిలో ఎంట్రీ లేదు మనకి. ముఖ్యమంత్రి ముఖం ఫోటోల్లో చూసుకోవాల్సిందే. ఏ చైర్మన్ పోయే పరిస్థితి లేదు. కుర్చీ లేదు, అటెండర్ లేడు, డ్రైవర్ లేడు, కార్యాలయం లేదు, రూపాయి నిధులు లేదు. బీసీ కార్పొరేషన్ ఏమైందో తెలియదు, మైనారిటీల కార్పొరేషన్ ఏమైందో తెలియదు, ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకే మన కోసం మనం పోరాడదాం. మనం గౌరవంగా బతకడానికి ఈ జిల్లాలో 2014-19 మనం మంత్రులుగా లేం, ఎమ్మెల్యేలుగా లేరు బీసీలు. తెలుగుదేశం పార్టీలో ఏం కావాలో అవి చేయగలిగాం. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో బీసీలందరికీ కార్పొరేషన్లకి ఏర్పాటు చేసేదానికి పని చేయగలిగా. నేను మంత్రి కాదే, లెటర్ ఇస్తే దాన్ని శాంక్షన్ చేయొచ్చు. ఎన్ని తుఫాన్ షెల్టర్లు కావాలని తెచ్చా, ఎన్ని బ్రిడ్జీలు కావాలని తెచ్చా. తడ నుంచి ఎక్కడ పూడికి తీయాలో అది సర్వేపల్లె, సూళ్ళూరుపేట, కావిలే 30-40 సంవత్సరాలుగా క్రీకులన్నీ పూడిపోతే పోల్సెట్టి దగ్గర నుంచి అక్కడున్న బొమ్మన ఏకాంబరం కాడి నుంచి అందరూ వస్తే ఫలని అందరూ పోయి ఇస్తే 18 కోట్లు ఇచ్చాడు. ఒక్క రూపాయి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క రూపాయి మనం శాంక్షన్ ఇచ్చిన 18 కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. గతంలో ఈరోజు రవీంద్ర గారు వచ్చారు. వాళ్ళ మామ మంత్రిగా ఉన్నారా? కట్టారు అసలు. ఆనాడు మామ నరసింహారావు గారితో ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నామంటే నేను ఎమ్మెల్యే కాదు, నేను ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా కాదు, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ. పోయి లెటర్ పెడితే నాకు 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కావాలని శాంక్షన్ చేశాడు నరసింహారావు గారు. 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇచ్చాడు. ఎప్పుడో 98-99 ప్రాంతాల్లో. అది మన పార్టీలో మన ప్రభుత్వంలో ఉన్న శక్తి బలహీన వర్గాలకు. కానీ ఈనాడు పేరుకే మస్తాన్ రావు అయినా అనిల్ కుమార్ అయినా కాగితాల మీద మంత్రులు, కాగితాల మీద రాజ్యసభ సభ్యులు. ఏం చేసే పరిస్థితి లేదు. డమ్మీలు. ఏ పదవున్నా మన వర్గాలకు ఒక్క పని చేయలేని డమ్మీలుగా మిగిలిపోయారు. మనం శాంక్షన్ ఇచ్చినటువంటి, మనం చేసినటువంటి పనులు కొనసాగించలేకపోయారు. జిల్లా మొత్తానికి ఒక బీసీ భవన్ తెస్తే కట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. మళ్ళీ తెలుగుదేశం రావడం ఖాయం. మళ్ళీ మనమే ఆ బీసీ భవన్ నిర్మాణం చేసుకున్నాం. మండలానికి జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం. ఒకటైనా కట్టగలిగారు? ఈరోజు ఏ కులానికి, ఏ ప్రాంతానికి పని చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళిద్దరి గురించి పదే చెప్తున్నానంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి ఉంటే ఏమి, మంత్రి పదవి లేకపోతే ఏమో, ఇచ్చిన దానివల్ల మనకు వచ్చింది ఏంటి? సాధికార కమిటీలు ఏర్పాటు చేశారు. 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేసి మన వర్గాల అవసరాలు, మనకేం కావాలి, ఏం చేస్తే ఇంకా మన ప్రభుత్వంలో ఏం చేశాం, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి
ఏం చెయ్యాలనేటువంటిది కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా తిరుగుతూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకి కావాల్సిన పథకాలేంటి, అవసరాలేంటి, నిధులేంటి అనేటువంటిది కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ప్రతిదీ సాధించుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత? 30. ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు ఆయన వయసు ఎంత? ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన వయసు ఎంత? దినేష్ రెడ్డి గారు ఆనాటి రాజకీయ పరిస్థితులు ఈనాటి రాజకీయ పరిస్థితులు పోల్చుకుంటే అందరికంటే పరిణితి చెందినటువంటి వాడే. వాళ్ళ తండ్రి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీలతో కూడిన పరిపాలన అందించినటువంటి నాయకుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల తర్వాత 94లో ఏ విధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రపంచం సృష్టించి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మెజార్టీ 94 ఎన్నికల్లో కోవూరులో వచ్చిందో 2024 ఎన్నికల్లో కూడా దినేష్ రెడ్డి గారు అంతకంటే ఘనమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.